దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూతా మీడియా. దూతా మీడియా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత వచ్చే పండుగ శ్రీరామనవమి. దేశమంతా శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరామచంద్రుడు జన్మించిన రోజున రామనవమిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు భక్తులు. పురాణాల ప్రకారం విష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. తనకు చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాల వంటివి లేవు. అందుకే శ్రీరాముని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. రాముని బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు మనకు చెబుతారు. తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి రోజున రామయ్య ఆశీస్సుల కోసం తమ జీవితంలో విజయం కలగాలని ప్రార్థిస్తారు. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో ఎత్ర రామ అంటే యోగేశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడే అని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవారు. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని పండితులు చెబుతుంటారు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. తన తండ్రి మాటను జవదాటేవాడు కాదు. తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి సతీ సమేతంగా సోదరు లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం చేశాడు. ఒకటే మాట, ఒకటే బాణం. రాముడు ఒక్కడే, ఆయనను మించిన వారు లేరు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే. రాముడు ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు. ఏకపత్ని వ్రతుడు. రాజు అయి ఉండి కూడా జీవితాంతం ఒక భార్యనే కలిగి ఉన్నాడు. ఏకబాణం అంటే ఒక రామబాణం ఎలాంటి విధ్వంసం అయినా చేయగలదు. శ్రీరాముడు జీవితాంతం ధర్మాన్ని నమ్ముకున్నాడు. ధర్మం కోసమే యుద్ధం చేశాడు. ధర్మ యుద్ధంలో విజయం సాధించాడు. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.